పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రాంతీయ పార్టీలన్నీ కమలం పక్షమే. జాతీయ అంశాలపై రీజనల్ పార్టీల సైలెంట్ రాజకీయం. వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ మౌనం వెనుక మర్మమేమిటి? నీటి అక్రమాలపై నోరెత్తని పార్టీలు. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఇంత మాత్రాన సైలెంట్. కేంద్రంలోని బీజేపీ పెద్దలను ఢీకొట్టేందుకు వెనకంజ. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాషాయ రంగు పులుముకున్నాయా? రాష్ట్రంలో తప్ప జాతీయ రాజకీయాల్లో కమలం వైపు మొగ్గు చూపుతున్నారా అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుంది. కేంద్ర ప్రభుత్వం విద్యారంగ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ అనూహ్యంగా మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ వివిధ విద్యార్థి సంఘాల రోడ్లకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ఈ రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రం క్రియాశీలక పోరాటాలకు దూరంగా ఉంటున్నాయి. లక్షలాది మంది యువత, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంపై ఈ రెండు బలమైన ప్రతిపక్ష పార్టీల మౌనం రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తుంది. సాధారణంగా ఏ ప్రతిపక్ష పార్టీకైనా యువత, విద్యార్థి వర్గాల మద్దతును కూడగట్టుకునేందుకు ఇలాంటి జాతీయ స్థాయి వివాదాలు ఓ పెద్ద రాజకీయ ఆయుధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రాంతీయ పార్టీలు ముందంజలో ఉండాల్సిన సమయం ఇది. కానీ తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రెండు కూడా జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి పిలుపునిచ్చిన నిరసనకు భౌతికంగా ఉధృతంగా మద్దతు తెలపకపోవడం వెనక పెద్ద రాజకీయ వ్యూహంతో పాటు కేంద్రం పట్ల ఉన్న భయోందనలే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందిగ్ధ పరిస్థితికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ నాయకత్వం పట్ల ఈ పార్టీలకున్న వినూత్నమైన అభద్రతాభావమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గత లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఓటమి అనంతరం తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీలో అనధికారికంగా ఒక వ్యూహాత్మక శాంతిని పాటిస్తుందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కేంద్రాన్ని లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను నేరుగా టార్గెట్ చేస్తే పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ లాంటి తీవ్రమైన పరిస్థితులను కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు సందేహిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏపీలో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం పలు విచారణలకు ఆదేశిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురైతే పార్టీ మరింత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. అందువల్లనే కేంద్ర విద్యాశాఖను, మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా అప్రమత్తంగా పరిమిత ప్రకటనకే పరిమితమవుతూ విధుల్లోకి వచ్చి పోరాడేందుకు వెనకాడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు ఎటుపైనా పర్వాలేదు, కానీ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్రాన్ని ప్రశ్నించడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా టార్గెట్ చేస్తుండటంతో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడిపోయింది. తమ స్వయంకృత అపరాధం వల్ల వచ్చిన లిక్కర్ స్కామ్ వంటి కేసుల భయంతో బీఆర్ఎస్ నోరు మెదపడం లేదనేది కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి మొక్కుబడిగా జంతర్ మంతర్ దగ్గర తమ విద్యార్థి విభాగమైన బీఆర్ఎస్వీతో నిరసన చేయిస్తామని ప్రకటించినప్పటికీ అందులో పెద్దగా ఉధృతి కనిపించడం లేదు. సుదీర్ఘకాలం ఈ తరహా మౌనం ప్రాంతీయ పార్టీలకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని రాజకీయ మేధావులకు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో నిరుద్యోగిత, విద్యార్థుల సమస్యలు, రిక్రూట్మెంట్లు ప్రధాన రాజకీయ అంశాలుగా మారబోతున్న తరుణంలో యువతకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షాలు వెనకడుగు వేయడం గమనార్హం. ఇది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థి, యువజన ఓటు బ్యాంకును మరింత బదిలీ చేసేందుకు దోహదపడుతుంది. కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం పట్ల ఉన్న భయం, రాజకీయంగా వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉండాలనే నిర్ణయం వల్లనే బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలు జాతీయ స్థాయి ఆందోళనకు దూరంగా ఉంటున్నాయి. ఈ వ్యూహం ప్రస్తుతానికి తమపై కేంద్ర సంస్థల దాడులు పడకుండా తాత్కాలికంగా కాపాడుకోవడానికి ఉపయోగపడవచ్చేమో, కానీ క్షేత్రస్థాయిలో నమ్మకమైన విద్యార్థులను, యువత మద్దతును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదాన్ని ఈ ప్రాంతీయ పార్టీలు స్వయంగా తెచ్చిపెట్టుకుంటున్నాయని సామాన్య జనం అభిప్రాయపడుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.